Hello everyone, this is Rambabu. Warmly welcome to Success Zero TV channel. 10th క్లాస్ బయాలజీలో మనకి ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ పోషణ అనేటటువంటి చాప్టర్ లో మనం దాదాపు చివరికి వచ్చాము. ఈ చాప్టర్ లో మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అంటే మనకు ఉండేటటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ సంబంధించినటువంటి కొన్ని డిఫిషియన్సీ డిసీజెస్ అనేవి మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేద్దాం. అంటే పోషకాహారం అంటే ఏంటి, మరి తర్వాత పోషకాహార లోపం అంటే ఏంటి, సంతులితాహారం అంటే ఏంటి, నెక్స్ట్ మరి ఈ పోషకాహారాన్ని సరైనటువంటి పాలలో తీసుకోకపోతే ఎలాంటి డిఫిషియన్సీ డిసీజెస్ అనేవి వస్తాయి, పోషకాహార లోపానికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి అనేటటువంటిది మనం ఈ రోజు టాపిక్ లో నేర్చుకున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్జిటికి సంబంధించినటువంటి మిత్రులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే మనకి 10th క్లాస్ పోషక పదార్థాలకు సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి అంశాల్లో 10th క్లాస్ స్టాండర్డ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీకు అందరికి ఈజీగా అర్థమయ్యేటట్లుగా సింప్లిఫై చేసినటువంటి మెటీరియల్ ఇది. సో దీంట్లో మనకి ఈ టాపిక్ పోషకాహార లోపం, వాటి వల్ల వచ్చేటటువంటి వ్యాధులు అనేటటువంటి టాపిక్, తర్వాత విటమిన్స్ తీసుకున్నట్లయితే ఇది కేవలం 10th క్లాస్ బుక్ లోనే ఉంటుంది. ఇంటర్మీడియట్ లో ఇది ఈ టాపిక్ లేదు. సో కాబట్టి మనం కేవలం 10th క్లాస్ లో ఉన్నటువంటి సిలబస్ నేర్చుకుంటే సరిపోతుంది. మరి అయితే దీన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఈ రోజు టాపిక్ ని మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, మరి మనం తినేటటువంటి ఆహారంలో ఉండేటటువంటి పోషకాలు ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం మనం. ఓకే, మనం తినేటటువంటి ఆహారంలో ఉండేటటువంటి పోషకాలు లేకపోతే న్యూట్రియంట్స్ అనేవి ఏమి ఉంటాయి అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఓకే, విటమిన్స్, మినరల్స్, తర్వాత ఫైబర్, వాటర్. సో ఇవి మనం తినేటటువంటి ఫుడ్ లో ఉండేటటువంటి కాంపోనెంట్స్. ఓకే, మరి ఈ అన్ని సరైనటువంటి పాలలో ఉన్నటువంటి ఫుడ్ ని ఏమని చెప్తారంటే సంతులిత ఆహారం అంటారు, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఫుడ్ కంటైన్స్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్, ఫైబర్ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీ. దట్ ఫుడ్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, బ్యాలెన్స్డ్ డైట్ లేకపోతే సంతులిత ఆహారం అంటే మనం తినేటటువంటి ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, వాటర్ ఇవన్నీ కూడా రిక్వైర్డ్ క్వాంటిటీలో ఉండాలి. సరైనటువంటి పాలలో ఉంటే దాన్ని సంతులిత ఆహారం లేకపోతే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. చూడండి, సంతులిత ఆహారం మనం తినేటటువంటి ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అంటే కొవ్వులు, తర్వాత ఇంకా విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు, నీరు ఇవన్నీ కూడా సరైనటువంటి పాలలో ఉండాలి. అంటే రిక్వైర్డ్ క్వాంటిటీలో ఉండాలి. అట్లా రిక్వైర్డ్ క్వాంటిటీలో ఉన్నట్లయితే అలాంటి ఫుడ్ ఏమంటారంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు, సంతులిత ఆహారము అంటారు. మరి పోషకాహార లోపం అంటే ఏంటో చూద్దాం. పోషకాహార లోపం అంటే మనం తినేటటువంటి ఫుడ్ లో, ఓకే, మనం తినేటటువంటి ఫుడ్ లో ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ రిక్వైర్డ్ క్వాంటిటీలో లేనట్లయితే, ఓకే, ఒకటి అంతకంటే ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి రిక్వైర్డ్ క్వాంటిటీలో లేకపోతే దాన్ని ఏమంటారంటే మ్యాల్ న్యూట్రిషన్ అంటారు, అంటే పోషకాహార లోపము అంటారు. ఫుడ్ కంటైన్స్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. దీన్ని బ్యాలెన్స్డ్ డైట్, సంతులిత ఆహారం అన్నారు. మరి అట్లా కాకుండా మనం తినేటటువంటి ఆ ఫుడ్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి రిక్వైర్డ్ క్వాంటిటీలో లేకపోయినట్లయితే దాన్ని ఏమంటారంటే పోషకాహార లోపము, మ్యాల్ న్యూట్రిషన్ అంటారు. వన్ ఆర్ మోర్ న్యూట్రియంట్స్ ఇన్ అవర్ ఫుడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ క్వాంటిటీ, మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ లేకపోతే దాన్ని ఏమంటారంటే పోషకాహార లోపం అంటారు. ఈటింగ్ ఆఫ్ ఫుడ్ that they don't have one or more nutrients in required quantity. మనం తినేటటువంటి ఫుడ్ లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి రిక్వైర్డ్ క్వాంటిటీలో లేకుండా తిన్నట్లయితే దాన్ని పోషకాహార లోపం అంటారు. ఈటింగ్ ఆఫ్ ఫుడ్ దట్ దే డోంట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ న్యూట్రియంట్ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీ. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి రిక్వైర్డ్ క్వాంటిటీలో లేకపోతే దాన్ని పోషకాహార లోపం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి, చూడండి, ఇక్కడ మనం తినేటటువంటి ఫుడ్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, తర్వాత కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు, నీరు ఇవన్నీ కూడా రిక్వైర్డ్ క్వాంటిటీలో ఉంటుందని బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పాం. కానీ మరి అట్లా మనం తినేటటువంటి ఫుడ్ లో ప్రోటీన్ లేకపోయినా,
కార్బోహైడ్రేట్ లేకపోయినా, కొవ్వు లేకపోయినా సరైనటువంటి పాలలో లేనటువంటి ఆహారం తీసుకుంటే దాన్ని పోషకాహార లోపము అంటారు, మాల్ న్యూట్రిషన్ అని చెప్తారు. అంటే మనం తినేటటువంటి ఫుడ్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు ఇవన్నీ కూడా రిక్వైర్డ్ క్వాంటిటీలో ఉండాలి. అచ్చం మనం ప్రోటీన్స్ తిన్నాం అనుకోండి, అది బ్యాలెన్స్డ్ డైట్ కాదు. మనం తినేటటువంటి ఫుడ్ లో మొత్తం కార్బోహైడ్రేట్లే ఉన్నాయి ఎక్కువగా, మరి అది బ్యాలెన్స్డ్ డైట్ కాదు. మనం తినేటటువంటి ఫుడ్ లో మొత్తం ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ మెటీరియల్స్ ఎక్కువగా తింటున్నాం, మరి అది బ్యాలెన్స్డ్ డైట్ కాదు. ఓకే, మరి మాల్ న్యూట్రిషన్ అంటే మనం తినేటటువంటి ఫుడ్ లో ప్రోటీన్ లేకపోయినా, లేకపోతే కార్బోహైడ్రేట్ లేకపోయినా, కొవ్వులు లేకపోయినా 1 or more than 1 న్యూట్రియంట్స్ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీ, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి ఎంత ఉండాలో అంతకంటే తక్కువ గానీ ఎక్కువ గానీ ఉన్నట్లయితే దాన్ని మాల్ న్యూట్రిషన్ అని చెప్తారు. అటువంటి దీనికి సంబంధించినటువంటి డిసీజెస్ అనేవి మనకి డిఫిషియన్సీ డిసీజెస్ అని చెప్తారు. ఓకే, అంటే పోషకాహార లోపానికి సంబంధించినటువంటి వ్యాధులు అని చెప్తారు. మరి దీంట్లో ముఖ్యమైనటువంటివి మనకి తీసుకున్నట్లయితే క్వాషియార్కర్, మరాస్మస్, ఒబేసిటీ, ఇవి చాలా ముఖ్యమైనటువంటి డిసీజెస్. మరి ఇవన్నీ ఎక్కువగా మరి పోషకాహార సంబంధమైనటువంటి లోపాలు అనేవి ఎట్లా వస్తాయి అంటే మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది చూడండి. మనం తినేటటువంటి ఆహారం పట్ల సరైనటువంటి వండేటటువంటి ఆహారంలో సరైనటువంటి పద్ధతులు ఉండకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆర్థిక సామాజికమైనటువంటి అంశాలు కానివ్వండి, సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి కావాలని కొంతమంది తినకుండా ఉంటారు, అంటే విల్ఫుల్ స్టార్వేషన్ అంటారు, కావాలనే ఫుడ్ తినకుండా మానేస్తూ ఉంటారు. ఓకే, తర్వాత పోషక విలువల పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం. సో ఇవన్నీ కూడా సరైనటువంటి కారణాలు. ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే మనకి పోషకాహార లోపం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ జనరల్ గా మనకి దీంట్లో ఉంటాయి. సో కాబట్టి దీంట్లో ముఖ్యమైనటువంటి మనకి ఈ పోషకాహార లోపానికి సంబంధించినటువంటి ఈ వ్యాధులు అనేవి మనకి 3 రకాలుగా ఉంటాయి. ప్రోటీన్ సంబంధమైనటువంటి పోషకాహార లోపము, ఓకే, ప్రోటీన్ సంబంధమైనటువంటి పోషకాహార లోపము, తర్వాత క్యాలరీ పరమైనటువంటి పోషకాహార లోపము, తర్వాత ప్రోటీన్ క్యాలరీ సంబంధించినటువంటి పోషకాహార లోపం. ఇట్లా మనకి 3 రకాలైనటువంటి పోషకాహార లోపాలు అనేవి కనిపిస్తున్నాయి. ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, తర్వాత ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్, నెక్స్ట్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. సో ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి మాల్ న్యూట్రిషన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో వీటి గురించి మనం చూద్దాం. ముందు ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి. ఓకే, ఆ డిఫిషియన్సీ డిసీజ్ ఏది అంటే క్వాషియార్కర్. మనం తినేటటువంటి ఫుడ్ లో ప్రోటీన్స్ లేకపోయినట్లయితే, సరైనటువంటి పాలలో ప్రోటీన్ లేకపోతే వచ్చేటటువంటి మాల్ న్యూట్రిషన్ లేకపోతే డిఫిషియన్సీ డిసీజ్ ఏది అంటే క్వాషియార్కర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, క్వాషియార్కర్ ప్రోటీన్ డెఫిషియన్సీలో వచ్చేటటువంటిది ఏంటి అంటే క్వాషియార్కర్. దీన్ని మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవడం కోసం మనకి ప్రోటీన్ అనేటటువంటి దాంట్లో మనకి పీ తో స్టార్ట్ అవుతుంది. ప్రోటీన్ అనేటటువంటిది పీ తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత PQ అనేటటువంటి అక్షరం ఉంటుంది మనకి. ఓకే, క్యూ అనేటటువంటి లెటర్ తర్వాత ఉంది. సో కాబట్టి క్యూ అంటే క్వాషియార్కర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ పోయిన తర్వాత చాలా మంది కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి అలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం మనకి చూడండి, ప్రోటీన్స్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజ్ ఏది అంటే క్వాషియార్కర్. క్యూ అంటే క్వాషియార్కర్ అని గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి మాల్ న్యూట్రిషన్ డిసీజ్ ఏది అంటే క్వాషియార్కర్. PQ అని గుర్తుపెట్టుకోండి. పి తర్వాత వచ్చే లెటర్ క్యూ అంటే ప్రోటీన్ డిఫిషియన్సీ, ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటటువంటి పోషకాహార లోపం ఏది అంటే క్వాషియార్కర్. నెక్స్ట్ మరాస్మస్ అనేది ప్రోటీన్లు క్యాలరీలు రెండింటి లోపం వల్ల వచ్చేటటువంటి డిసీజ్. ప్రోటీన్స్ క్యాలరీస్ రెండు డిఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజ్ ఏది అంటే మరాస్మస్. సో మరి దీనికి కోడ్ ఏంటి అంటే దీనికి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దీంట్లో ఉంచుకోండి, ఒకటి కంటే ఎక్కువ పోషకాలు లోపం వల్ల వచ్చేటటువంటిది మరాస్మస్. కేవలం ఒక పోషకాహార లోపం వల్ల వచ్చేటటువంటిది క్వాషియార్కర్. ఇక్కడ చూడండి, కేవలం ఇది ఒక ప్రోటీన్ లోపం వల్లే వస్తుంది కాబట్టి ఇది క్వాషియార్కర్. తర్వాత మరి మరాస్మస్ తీసుకున్నట్లయితే మరాస్మస్ అనేది ఒకటి కంటే ఎక్కువ పోషకాలు లోపం వల్ల వస్తుంది. అంటే ప్రోటీన్ల లోపం వల్ల, క్యాలరీల లోపం వల్ల, రెండింటి లోపం వల్ల వచ్చేటటువంటి ఈ పోషకాహార లోపం ఏది అంటే మరాస్మస్.
దీనికి కోడ్ ఏంటి అంటే చూడండి, మోర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మోర్ అంటే ఏంటి? ఎక్కువ కదా, అంటే ఒకటి కంటే ఎక్కువ, అంటే ఒకటి కంటే ఎక్కువ పోషకాల లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి మారాస్మస్. అంటే ఒకటి కంటే ఎక్కువ పోషకాలు అంటే ఏంటి అంటే ప్రోటీన్లు, క్యాలరీలు. సో మనకు ఉండేటటువంటి టాపిక్ లో మనకి గుర్తు పెట్టుకోవాల్సింది కేవలం చూడండి, ప్రోటీన్లు లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అడుగుతారు, తర్వాత ప్రోటీన్లు, క్యాలరీలు రెండింటి లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి అనేది ఇంకొకటి ఉంది, రెండవది. ఇది మరాస్మస్. నెక్స్ట్ మూడవది, ఎక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి వ్యాధి. హై క్యాలరీఫైడ్ ఫుడ్ ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి డిసీజ్ ఏది అంటే మనకి ఒబేసిటీ. ఇది మూడవది. సో కాబట్టి ఇవి మూడు రకాలైనటువంటి డిసీజెస్ అనేవి మనకి మాల్న్యూట్రిషన్ డిసీజెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో దీంట్లో మనకి ఫస్ట్ది క్వాషియార్కర్, రెండవది మరాస్మస్, మూడవది ఒబేసిటీ. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజ్ ఏది అంటే పీ తర్వాత క్యూ ఉంది కాబట్టి క్వాషియార్కర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రోటీన్లు, క్యాలరీలు రెండింటి లోపం వల్ల వచ్చేటటువంటి డిసీజ్ ఏది అంటే రెండు ఉన్నాయి కాబట్టి మోర్ అంటే మొరాస్మస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒబేసిటీ. ఈ ఒబేసిటీ అనేది మనందరికీ తెలుసు, అంటే ఎక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి పోషకాహార సంబంధమైనటువంటి లోపాన్ని మనం ఒబేసిటీ లేదా తెలుగులో అయితే స్థూలకాయము అంటారు. సో ఇది మనందరికీ ఐడియా ఉంటుంది. సో దీని మీద ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండదు, స్థూలకాయం అని చెప్తారు. ఒబేసిటీ లేదా స్థూలకాయం అంటారు. ఇది జనరల్ గా అందరికి కూడా ఐడియా ఉంటుంది. ఎక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల ఇంటేక్ ఆఫ్ హై క్యాలరీఫైడ్ ఫుడ్, ఎక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని అధిక మొత్తంలో తీసుకుంటే మనకి ఈ స్థూలకాయము లేదా ఒబేసిటీ అనేది రావటం జరుగుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. క్వాషియార్కర్. మరి ఈ క్వాషియార్కర్ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఎట్లా ఉంటాయని చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో వీటి లక్షణాలు అడిగి వీటి మీద కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే చూడండి, మరి ఈ క్వాషియార్కర్ అనేటటువంటి వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు తీసుకున్నట్లయితే ఈ క్వాషియార్కర్ అనేది ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. క్వాషియార్కర్ డిసీజ్ అకర్స్ డ్యూ టు ద డిఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ డిఫిషియన్సీ వల్ల మనకి క్వాషియార్కర్ అనేది రావడం జరుగుతుంది. మరి దీంట్లో సిమ్టమ్స్ ఏంటి అంటే ఈ వ్యాధి వచ్చినటువంటి పిల్లల్లో కణాంతర అవకాశాల్లో నీరు చేరుతుంది. ఓకే, అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. అంటే ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సెల్, సెల్స్ అన్ని కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో మరి అట్లా ఉన్నప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఈ సెల్ కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ లో వాటర్ అక్యుములేట్ అయింది. ఇదొక సెల్, ఇది మొత్తం కూడా వాటర్ అక్యుములేట్ అయింది. ఓకే, సో దీన్ని ఏమంటారంటే అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. కణాంతర అవకాశాల్లో నీరు అధికంగా చేరటం వల్ల కాళ్ళు, చేతులు ఉబ్బుతాయి. ఓకే, స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, కాళ్ళు చేతులు ఉబ్బటం. తర్వాత ఫ్లఫీ ఫేస్, మొహం మొత్తం కూడా నీరు బట్టి ఉబ్బిపోయి ఫ్లఫీ ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్. చూడండి, కణాంతర అవకాశాల్లో నీరు చేరటం, అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్, నెక్స్ట్ స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, కాళ్ళు, చేతులు, శరీరము, బాడీ మొత్తం కూడా స్వెల్లింగ్ వస్తుంది, ఉబ్బినట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ అక్యుములేషన్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, కాళ్ళు, చేతులు ఉబ్బడం. నెక్స్ట్ డిఫికల్టీ టు ఈటింగ్, తినటంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ పిల్లలు. అర్థమైంది కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి, తినటంలో చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటారు వీళ్ళు. డిఫికల్టీ టు ఈటింగ్, తినటంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది దీనికి సంబంధించినటువంటి లక్షణాలు. చూడండి, ఇంటర్సెల్యులార్ స్పేసెస్ లో వాటర్ అక్యుములేట్ అవటం, కణాంతర అవకాశాల్లో నీరు చేరటము, దాని తర్వాత హ్యాండ్స్, లెగ్స్ స్వెల్లింగ్ రావటం, ఫ్లఫీ ఫేస్, మొహం మొత్తం కూడా ఉబ్బినట్లుగా కనిపించటం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈటింగ్ ఆఫ్ డిఫికల్టీ టు ఈటింగ్, తినటంలో చాలా ఇబ్బంది పడటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇవి లక్షణాలు. మరికొన్ని లక్షణాలు తీసుకున్నట్లయితే చూడండి, డ్రై స్కిన్, డయేరియా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి పూర్ మజిల్ డెవలప్మెంట్. డ్రై స్కిన్, చర్మం పొడిగా ఉంటుంది. డయేరియా, నేల విరోచనాలు ఉంటాయి. తర్వాత పూర్ మజిల్ డెవలప్మెంట్, కండరాల పెరుగుదల చాలా బలహీనంగా ఉంటుంది. సో కాబట్టి ఇవి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక చూడండి, డ్రై స్కిన్, డయేరియా,
ఓకే, పూర్ మజిల్ డెవలప్మెంట్, డ్రై స్కిన్, డయేరియా, పూర్ మజిల్ డెవలప్మెంట్, పొడి చర్మము, తర్వాత డయేరియా, నేల విరోచనాలు, తర్వాత కండరాల పెరుగుదల అనేది చాలా బలహీనంగా తక్కువగా ఉంటుంది. తక్కువ పెరుగుదల, కండరాల పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. పూర్ మజిల్ డెవలప్మెంట్. ఓకే, సో ఇవి. తర్వాత తినటంలో కష్టంగా ఉండటం, కాళ్ళు చేతులు మొహం ఉబ్బినట్లుగా ఉండటం, స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్, హ్యాండ్స్ అండ్ లెగ్స్. నెక్స్ట్ అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్, కణాంతర అవకాశాల్లో నీరు చేరటం అనేది మనకి దీనికి సంబంధించినటువంటి లక్షణాలు. సో ఇవి ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా లావుగా కనిపిస్తూ ఉంటారు. అంటే వాపు అని అంటారు, అంటే బలుపు కాదు ఇది వాపు అంటూ ఉంటారు కదా. సో మరి ఇక్కడ చూడండి, మనకి తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి పిల్లలు అట్లా లావుగా కనిపిస్తూ ఉంటారు. మొహం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది, కాళ్ళు చేతులు ఉబ్బినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్. క్వాషియార్కర్ వ్యాధి లక్షణాలు అనేవి ఈ విధంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. క్వాషియార్కర్ ఏ పోషకాహార లోపం వల్ల వస్తుంది అంటే ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్. ఇది మనకి క్వాషియార్కర్ డిసీజ్. నెక్స్ట్ మరాస్మస్. ఇక చూడండి, మరాస్మస్ తీసుకుందాం. పేరులోనే ఉందని చెప్పాం. మరాస్మస్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, మోర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటి కంటే ఎక్కువ పోషకాలు లోపం ఉన్నటువంటి ఆహారం తిన్నట్లయితే మనకి వచ్చేటటువంటి డిసీజ్ ఏది అంటే మరాస్మస్. ఈటింగ్ ఆఫ్ ఫుడ్ దట్ దే డోంట్ హ్యావ్ మోర్ దాన్ 2 న్యూట్రియంట్స్, దట్ ఈస్ కాల్డ్ ఏ మరాస్మస్. మనం తినేటటువంటి ఫుడ్ లో 2 పోషకాహారానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి లోపించి ఉంటాయి. అవేంటి అంటే ప్రోటీన్లు, క్యాలరీలు. ఓకే, కేవలం ప్రోటీన్లు లోపిస్తే క్వాషియార్కర్ అని చెప్పాం. ప్రోటీన్ తో పాటు క్యాలరీలు కూడా లోపించినట్లయితే అలాంటి ఫుడ్ తినడం వల్ల వచ్చేటటువంటి మాల్ న్యూట్రిషనల్ డిసీజ్, పోషకాహార లోపం ఏది అంటే మరాస్మస్. గుర్తుపెట్టుకోండి, మోర్ అనేటటువంటి పదం ఉంది. ఒకటి కంటే ఎక్కువ ప్రోటీన్లు, క్యాలరీలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 అంశాలు. ఒకటి ప్రోటీన్లు లోపిస్తే క్వాషియార్కర్, ప్రోటీన్లు, కొవ్వులు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనకి. ప్రోటీన్ ఒకటి, తర్వాత క్యాలరీలు ఒకటి. సో ఇవి రెండింటి లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏది అంటే మరాస్మస్. మరి దీని సిమ్టమ్స్ ఏంటి అంటే చూడండి, మీకు ప్రోటీన్లు, క్యాలరీ లోపం వల్ల వచ్చేటటువంటిది మాల్ న్యూట్రిషన్ డిసీజ్ ఏది అంటే మరాస్మస్ అంటారు. ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే రిపీటెడ్ చైల్డ్ బర్త్స్. ఎవరికైతే పిల్లలు వెంటనే పుడుతూ ఉంటారు, అంటే పిల్లల మధ్య గ్యాప్ లేకుండా పిల్లలు పుడుతూ ఉంటారు. ఒక పిల్లవాడికి ఇంకో పిల్లవాడికి మినిమం ఉండాల్సినటువంటి గ్యాప్ లేకుండా పిల్లలు పుడుతూ ఉంటారు. కాబట్టి ఆ గ్యాప్ లేకుండా పుట్టేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అలాంటి వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇమ్మీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఒక ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, ఒక బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ గా సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి ఆ గ్యాప్ తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ పుట్టేటటువంటి ఆ బేబీ, సెకండ్ టైం పుట్టేటటువంటి బేబీ ఎవరైతే ఉన్నాడో ఆ బేబీకి వచ్చేటటువంటి ఆ మాల్ న్యూట్రిషన్ డిసీజ్ ఏది అంటే మరాస్మస్. గుర్తుపెట్టుకోండి, వెంటనే పిల్లలు పుట్టడం వల్ల, రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ వల్ల కానివ్వండి, వెంటనే రెండవసారి గర్భం దాల్చడం వల్ల పుట్టేటటువంటి పిల్లల్లో కనిపించేటటువంటి వ్యాధి అని అడుగుతాడు. అదేంటి అంటే మరాస్మస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి దీని సిమ్టమ్స్ తీసుకున్నట్లయితే చూడండి, వీళ్ళు చాలా బలహీనంగా అంటారు, వీక్ అండ్ లీన్. దీనికి ఆపోజిట్ చూడండి, క్వాషియార్కర్ లో బాగా లావుగా ఉబ్బి ఉంటారని చెప్పాము, కానీ మరాస్మస్ లో ఏంటంటే బాగా బక్కగా బలహీనంగా ఎండిపోయి ఉంటారు. ఆపోజిట్, క్వాషియార్కర్ లో బాగా లావుగా ఉంటారు, దీనికి ఆపోజిట్ గుర్తుపెట్టుకోండి. మరాస్మస్ లో ఎట్లా ఉంటారంటే బక్కగా సన్నగా ఎండిపోయి స్కెలిటన్ లాగా కనిపిస్తూ ఉంటారు. సో ఇది మరాస్మస్. వీక్ అండ్ లీన్, బాగా ఎట్లా ఉంటారంటే నిస్సత్తువ, బలహీనంగా ఉంటారు వీళ్ళంతా కూడా. మరాస్మస్ వచ్చినటువంటి ఆ పిల్లలు ఎట్లా ఉంటారంటే నిస్సత్తువని, తర్వాత బలహీనతను కలిగి ఉంటారు, వీక్ అండ్ లీన్. తర్వాత మళ్ళీ వీళ్ళ సిమ్టమ్స్ తీసుకున్నట్లయితే చూడండి, క్వాషియార్కర్ లో ఎలాంటి వ్యాధి లక్షణాలు ఉంటాయో మరాస్మస్ లో కూడా అదే లక్షణాలు మనకి కామన్ గా ఉంటాయి. సో వీటిని సపరేట్ గా రాసాం చూడండి. రెండింటిని కూడా మనకి ఇక్కడ రెండిట్లో కూడా ఉంటాయి. అంటే డ్రై స్కిన్, డయేరియా, వెరీ పూర్ మజిల్ డెవలప్మెంట్. సో ఈ 3 కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. డ్రై స్కిన్, పొడి చర్మము, డయేరియా, నేల విరోచనాలు, వెరీ పూర్ మజిల్ డెవలప్మెంట్, కండరాల పెరుగుదలలో లోపం. సో ఈ 3 అంశాలు కూడా మనకి రెండిట్లో ఉంటాయి. చూడండి, క్వాషియార్కర్ లోను, మరాస్మస్ లోను రెండిట్లో కూడా కామన్ గా ఉండేటటువంటి సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణాలు ఇచ్చి ఏమని అడుగుతాడంటే చూడండి, డ్రై స్కిన్, డయేరియా, తర్వాత వెరీ పూర్ మజిల్ డెవలప్మెంట్, పొడి చర్మము, నేల విరోచనాలు, ఓకే, దాని తర్వాత
కండరాల పెరుగుదల లోపము. ఈ లక్షణాలు అనేవి ఏ పోషకాహారానికి సంబంధించినటువంటి లోపంలో ఉంటాయి అని అడుగుతారు. కింద క్వాషార్కర్, మరాస్మస్, పై రెండు ఏది కాదంటాడు. సో కాబట్టి మీరు అప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా ఈ రెండింటిని గుర్తుపెట్టాల్సి ఉంటుంది. రెండింటిలో కామన్ గా ఉండేటటువంటివి డ్రై స్కిన్, డయేరియా, వెరీ పూర్ మజిల్ డెవలప్మెంట్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. పొడి చర్మము, తర్వాత నేల విరోచనాలు, డయేరియా, తర్వాత వెరీ పూర్ మజిల్ డెవలప్మెంట్, కండరాల పెరుగుదలలో లోపం. ఈ మూడు అంశాలు రెండింటికి కూడా కామన్ గా ఉంటాయండి. మరాస్మస్ కి, క్వాషార్కర్ కి రెండింటికి కూడా కామన్ గా ఉండేటటువంటి అంశాలు. ఓకే, సో మరి ఇది ఎట్లా వస్తుందంటే మనం ఆల్రెడీ చెప్పాం. మనం రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ లో వెంటనే పిల్లలు పుట్టేటప్పుడు, అంటే ఒక పిల్లవాడికి ఇంకో పిల్లవాడికి మధ్య గ్యాప్ లేకుండా పుట్టేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి పిల్లల్లో ఉంటుంది. ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ రావటం వల్ల వచ్చేటటువంటి పిల్లలు కానివ్వండి, రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ వెంటనే పిల్లలు పుట్టినప్పుడు కానివ్వండి, ఆ పిల్లల్లో వచ్చేటటువంటిది ప్రోటీన్లు, క్యాలరీలు రెండింటి లోపం వల్ల మనకి అలాంటి పిల్లల్లో మనకి మరాస్మస్ అనేటటువంటి వ్యాధి వస్తుంది. నెక్స్ట్ ఒబేసిటీ. ఈ ఒబేసిటీ అనేటటువంటిది తీసుకున్నట్లయితే చూడండి, ఈటింగ్ ఆఫ్ హై క్యాలరీ ఫైడ్ ఫుడ్, ఓకే, ఇన్ మోర్ క్వాంటిటీ, అధిక క్యాలరీలు ఉన్నటువంటి ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవటం. ఇంటేక్ ఆఫ్ హై క్యాలరీ ఫైడ్ ఫుడ్, అధిక క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏది అంటే డిఫిషియన్సీ డిసీజ్, ఒబేసిటీ. ఇంటేక్ ఆఫ్ హై క్యాలరీ ఫైడ్ ఫుడ్ ఇన్ మోర్ క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీలో హై క్యాలరీ ఫైడ్ ఫుడ్, అధిక క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి పోషకాహార లోపం ఏది అంటే ఒబేసిటీ. దీన్ని తెలుగులో స్థూలకాయము అని చెప్తారు. ఓకే, మరి దీంట్లో ఏమవుతుందంటే అక్యుములేషన్ ఆఫ్ మోర్ ఫ్యాట్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో ఎక్కువ మొత్తంలో కొవ్వు అనేది అక్యుములేట్ అవుతుంది. వీఆర్ గెయినింగ్ మోర్ వెయిట్, బరువు కూడా బాగా పెరుగుతాం. ఎక్కువ బరువు పెరగడము, అధిక మొత్తంలో కొవ్వుని మనం పొందటం జరుగుతుంది. చూడండి, మరి దీనికి సంబంధించినటువంటి డిసీజెస్ తీసుకున్నట్లయితే ఒబేసిటీ వస్తే కార్డియోవాస్కులర్ డిసీజెస్, తర్వాత రేనల్, గాల్ బ్లాడర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కార్డియోవాస్కులర్ అంటే గుండె సంబంధమైనటువంటి సమస్యలు, తర్వాత రేనల్ అంటే కిడ్నీ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత గాల్ బ్లాడర్ అంటే లివర్ లో ఉండేటటువంటి పిత్తాశయం అంటారు, దానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్. సో కాబట్టి మనకి గుర్తుపెట్టుకోండి, ఒబేసిటీ అనేటటువంటిది హై క్యాలరీ ఫైడ్ ఫుడ్, ఎక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏది అంటే స్థూలకాయము. దీన్నే ఒబేసిటీ అని చెప్తారు. మరి ఈ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు అధిక మొత్తంలో కొవ్వు వాళ్ళ బాడీలో అక్యుములేట్ అవుతుంది. ది గెట్ మోర్ వెయిట్, ఎక్కువ బరువును కలిగి ఉంటారు వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళలో ఉండేటటువంటి సమస్యలు ఏంటి అంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను, గుండె సంబంధమైనటువంటి సమస్యలు, రేనల్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ సంబంధమైనటువంటి సమస్యలు, తర్వాత గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, ఓకే, పిత్తాశయానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి డిసీజెస్. అంటే మాల్ న్యూట్రిషన్ లో పోషకాహార లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా మనం చెప్పాము, మనం తినే ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉంటాయని చెప్పి ఇవి స్థూల పోషకాలు, మ్యాక్రో న్యూట్రియంట్స్. ఓకే, ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ అయినటువంటి ఈ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మనం తినేటటువంటి ఆహారంలో ఉండాల్సినటువంటి పరిమాణంలో ఉండకుండా తక్కువ ఉన్నా ఎక్కువగా ఉన్నా కానీ మనకు వచ్చేటటువంటి డిఫిషియన్సీ డిసీజెస్, పోషకాహార లోపానికి సంబంధించినటువంటి సమస్యలు. చూడండి, మనకు తినాల్సినటువంటి ఉండాల్సినటువంటి పోషకాల కంటే తక్కువగా ఉండటం వల్ల మనకి క్వాషార్కర్ మరాస్మస్ వస్తుంది. మనం తీసుకోవాల్సినటువంటి పోషకాల కంటే, క్యాలరీల కంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవటం వల్ల మనకి ఒబేసిటీ అనేది రావటం జరుగుతుంది. సో కాబట్టి ఇవి దీనికి సంబంధించినటువంటి డిసీజెస్. నెక్స్ట్ విటమిన్స్.